శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియోను మీరు లైక్ చేయడం వలన అనేక మందికి చేరుతుంది కనుక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఆజ్ఞా చక్రం గురించి చెప్పబోతున్నానండి. షట్చక్రాల్లో 6వ చక్రమైన ఆజ్ఞా చక్రం గురించి మీకు తెలియపరచబోతున్నాను. ఈ ఆజ్ఞా చక్రాన్ని 3వ నేత్రంగా కూడా పెద్దలు చెప్తారు. జ్ఞాన నేత్రం. ఇది భ్రూమధ్యంలో ఉంటుందండి. బిందు స్థానం, దీన్ని బిందు స్థానం అంటారండి. ఇక్కడ సూక్ష్మ రూపంలో ఈ 4 వైపులా, వెనక, ఎదర, ఈ పక్కల ఈ 4 కలిస్తే ఒక చోట అక్కడ బిందువు ఉంటుందని మహాత్ములు చెప్తారు. అది జ్ఞాన బిందువు. ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత శివుడు. ఇది నీలి రంగులో ఉంటుందండి. దీని వర్ణం నీలివర్ణం. ఈ చక్రం ద్విదళ పద్మం, 2 దళాలతోటే ఉంటుందండి. ఆ 2 దళాల్లో హం, క్షం. దీని యొక్క మూల బీజాక్షరం ఓం. ఓంకారనాదం ఇక్కడ ఉంటుందండి. దీని ప్రభావం పూర్తిగా మనసుపై ఉంటుందండి. ఈ ఆజ్ఞా చక్రం బలహీనంగా ఉంటే ప్రధానంగా మనసు స్థిరంగా ఉండదండి. అలాగే ఈ ముఖంలో అంగాలైన కన్ను దృష్టి గురించి, వినికిడి, అలాగే సైనసైటిస్, ఇదంతా కూడా దిబ్బడం వేయడం జరుగుతుంది. ఎక్కువ చిన్న విషయానికి కూడా విపరీతమైన తలనొప్పి కలుగుతుంది ఈ ఆజ్ఞాచక్ర లోపం వల్ల. ఆజ్ఞాచక్రం యొక్క శక్తి వలన మనిషి తన స్థితిలో, తన యొక్క స్వస్థితిలో స్థిరంగా నిలబడతాడండి. అతడికి ఎటువంటి వ్యామోహాలు ఏర్పడవు. దురాశ, దుష్కృత్యాలు తన హృదయంలో చోటు ఉండదు. ఆ వ్యక్తి జ్ఞాన మార్గంలో, అంటే జ్ఞాన మార్గం అనగానే అన్నిటిని విడిచిపెట్టి పోవడం కాదండి. ప్రతి విషయాన్ని కూడా ఆయన కులంకషంగా, నేర్పుగా తెలుసుకొని వ్యవహరించే స్థితి అతనికి కలిగి ఉంటుంది. మనిషి పురోభివృద్ధి కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఈ ఆజ్ఞాచక్రం వల్లనే జరుగుతుందండి. మనం నిత్యం ఈ ఆజ్ఞాచక్రాన్ని ధ్యానం చేయటం వలన మన మనసు యొక్క అసమతుల్యత నశించి స్థిరమైన స్థితిని పొందుతుంది మనసు. పెద్దలు చెప్తారు, అందరి నోటి నుంచి వచ్చే మాట ఇదే, మనసు చంచలమైనది. అటువంటి చంచల మనస్సు స్థిరపడేది కేవలం ఈ ఆజ్ఞాచక్ర సాధన వలన మాత్రమే. దానికోసం మనం ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. నిర్మలంగా, తదేకంగా ఆ స్థానం మన దృష్టిలో ఉంచుకొని మౌనంగా ధ్యానించడమే. మౌనంగా మనం ఉన్నప్పుడు, ఆలోచనారహిత స్థితిలో ఉన్నప్పుడు నా సహజ స్థితి ఎరుకుపడుతుంది ఈ ఆజ్ఞాచక్ర ఆధారంగా. ఇది ప్రతి ఒక్కరు కూడా, యోగులు కావచ్చు, సంసారులు కావచ్చు, యోగులు కానీ, హఠయోగులు కానీ, సన్యాసులు కానీ, సంసారులు కానీ, ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ ఆజ్ఞాచక్రం వరకు ప్రయాణం చేయవలసిందే. ఈ ఆజ్ఞాచక్ర సాధన వలన సృజనాత్మకత మనకి అలవడుతుందండి. ఇది శారీరక, భౌతిక, మానసిక పరిస్థితులన్నిటినీ కూడా చక్కదిద్దుకునే శక్తి ఈ ఆజ్ఞాచక్ర సాధన వలన ఉంటుంది. కనుక అందరూ కూడా ఈ ఆజ్ఞాచక్రాన్ని సాధన చేయండి. ఈ ఆజ్ఞాచక్రానికి హం,
క్షం రెండే అక్షరాలు. ఇది పెట్టేటప్పుడు మనం హం క్షం అంటూ దాన్ని స్పృశించి ఈ స్థానాన్ని మన హృదయంలో పూర్తిగా పెట్టుకొని ఓంకారాన్ని అంతర్గతంగా సాధన చేయాలండి. స్థిరంగా ఒక ప్రదేశంలో కూర్చొని ఇలా చిన్ముద్ర కానీ లేదు ధ్యానముద్ర కుడి చేతిలో ఎడమ చేతిని పెట్టి ఇట్లా మన ఒడిలో పెట్టుకోవచ్చండి. చిన్ముద్ర కానీ ధ్యానముద్ర కానీ పెట్టుకొని ఈ హం క్షం అనే బీజాక్షరాలని ఒకసారి స్పృశించి మనం ఓంకారాన్ని జపిస్తూ ఆంతరికంగా ఓంకారాన్ని జపిస్తూ ఆ యొక్క బిందు స్థానాన్ని మనం ధ్యానం చేసినట్లయితే శరీరం అంతా కూడా, మనసు అంతా కూడా, బుద్ధి అంతా కూడా ఏకాగ్రత చెంది మన లక్ష్యాన్ని చేరుకునే శక్తి మనలో ఏర్పడుతుందండి. ఈ యొక్క ఆజ్ఞాచక్రం మానసిక స్థితిని స్థిరపరుస్తుంది, భౌతిక స్థితిని చక్కబరుస్తుంది, ఆధ్యాత్మిక స్థితిని పెంపొందింపచేస్తుంది. కనుక సహృదయులైన మీరందరూ కూడా ఈ ఆజ్ఞాచక్రం యొక్క శక్తిని తెలుసుకొని దీనికి సాధన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆజ్ఞాచక్ర సాధన చేస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి.